తమిళనాడులో టీవీకే పార్టీ ప్రపంచం సృష్టించింది. విజయ్ రాజకీయ అరగ్రేటమే అదిరిపోయింది. డీఎంకే, అన్నా డీఎంకే కూటములను మట్టి కరిపించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది టీవీకే. పార్టీ ఏర్పాటుకు కలిసి రావాలని కాంగ్రెస్ కు పిలుపునిచ్చారు విజయ్ తండ్రి చంద్రశేఖరన్. తమిళనాడు ఎన్నికల్లో విజిల్ మోత మోగిపోయింది. ఇదయ దళపతి జోసెఫ్ విజయ్ అరంగేట్రమే అదిరింది. దశాబ్దాల పాటు డీఎంకే, ఏఐఏడీఎంకేల మధ్యనే తిరిగిన అధికారం ఇప్పుడు మూడో చేతికి చేరింది. తమిళగ వెట్రి కళగం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే అధికారం చేపట్టేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్కు 11 స్థానాల దూరంలో నిలిచిపోయింది. పెరంబూర్, తిరుచి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగిన విజయ్ 2 చోట్ల భారీ విజయం సాధించారు. మొత్తం 234 సీట్లకు గాను 107 స్థానాల్లో టీవీకే అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు. అధికార డీఎంకే కూటమి 74 స్థానాలు, అన్నా డీఎంకే కూటమి 53 సీట్లు గెలుచుకుంది. ట్రెండ్స్లో ఓ దశలో డీఎంకే 3వ స్థానానికి పడిపోయినప్పటికీ తర్వాత పుంజుకుంది. అయితే అనూహ్యంగా సీఎం స్టాలిన్ ఓటమి పాలయ్యారు. ఇది తమిళ రాజకీయాల్లోనే ఎన్నడూ జరగని సంచలనం. ముఖ్యమంత్రి స్టాలిన్ తన సొంత కంచుకోట కొళత్తూరు నియోజకవర్గంలోనే ఓడిపోయారు. 2011 నుంచి ఎదురు లేకుండా 3 సార్లు ఇక్కడి నుంచి గెలిచిన స్టాలిన్ ఇప్పుడు పరాజయం పాలయ్యారు. అది కూడా తన పాత సహచరుడు విఎస్ బాబు చేతిలోనే. కరుణానిధి, జయలలిత లాంటి దిగ్గజాల తర్వాత ఆ స్థాయికి చేరుకుంటారని భావించిన స్టాలిన్ 5 ఏళ్లకే ఓడిపోవడంతో డీఎంకే చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోనుంది. ముఖ్యమంత్రి స్టాలిన్ వ్యూహాలు, అధికార యంత్రాంగం ఆ పార్టీని గట్టెక్కించలేకపోయాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్కు కీలక మంత్రి పదవులు, ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం సామాన్య ఓటర్లకు రుచించలేదు. పార్టీలో, ప్రభుత్వంలోనూ అంతా ఒకే కుటుంబం ఆధిపత్యం చెలాయించడంపై క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 2021లో అధికారంలోకి వచ్చే ముందు డీఎంకే ఇచ్చిన కీలక హామీలను అమలు చేయకపోవడం ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ముఖ్యంగా తమిళనాడును నీట్ పరీక్ష నుంచి మినహాయిస్తామని ఇచ్చిన హామీ 5 ఏళ్లు గడిచినా అమలు సాధ్యం కాలేదు. ప్రభుత్వం పదే పెంచిన విద్యుత్ ఛార్జీలు, భారీగా పెంచిన ఆస్తి పన్నులు మధ్యతరగతి ఆగ్రహానికి కారణమయ్యాయి. కీలక మంత్రులైన సెంథిల్ బాలాజీ, పొన్ముడి అవినీతి, మనీ లాండరింగ్ కేసుల్లో చిక్కుకుని జైలు పాలయ్యారు. డీఎంకే ఫోకస్ అంతా అన్నా డీఎంకే పైనే పెట్టింది. విజయ్ తమిళగ వెట్రి కళగంను పెద్దగా పట్టించుకోలేదు. తమిళనాడులో 234 అసెంబ్లీ సీట్లున్నాయి. అందులో మ్యాజిక్ ఫిగర్ అయిన 118 సీట్లకు కొద్ది దూరంలో నిలిచిపోయారు విజయ్. పార్టీ పెట్టిన 2.5 ఏళ్లలోనే అధికారం సాధించే స్థితికి వచ్చారు. ఆయనకున్న సినిమా చరిష్మాకు తోడు యువత, తటస్థులు, కార్మికులు, దిగువ మధ్యతరగతి ఓటు బ్యాంకును గట్టిగా ఆకర్షించగలిగారు. టీవీకే మేనిఫెస్టోలో పెట్టిన సంక్షేమ పథకాలు, అవినీతి రహిత పాలన వంటివి ఓటర్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇంటి బాధ్యతలు చూసే ప్రతి మహిళకు నెలకు 2,500, స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం, ఏడాదికి ఉచితంగా 6 వంట గ్యాస్ సిలిండర్లు లాంటి హామీలు మహిళా ఓటర్లను గంపగుత్తగా లాగేశాయి. స్కూల్ డ్రాపౌట్స్ను తగ్గించేందుకు బడికి వెళ్లే పిల్లల తల్లులకు ఏడాదికి 15,000, రైతులకు ఏటా 15,000 రూపాయల పెట్టుబడి సాయం, రుణమాఫీలు, నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, వృద్ధులకు నెలకు 3,000 రూపాయల పెన్షన్ లాంటివి జనం విజిలేసేలా చేశాయి.